అష్టావక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 85. ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది, జీవితానికి సంబంధించింది, జీవితం యొక్క మూలానికి, ఆధ్యాత్మికతకి సంబంధించింది. నువ్వు భూమి మీద అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి నువ్వు చేసే ప్రతి కదలిక అంతా కర్మ అని గుర్తించు. ఇది మొదటి స్టెప్. సో ఇప్పుడు చాలామంది అనుకుంటున్న కర్మ సిద్ధాంతం అది పాపపుణ్యాలకు సంబంధించింది, ప్రత్యేకంగా చేసే కర్మలకు సంబంధించింది, కర్మకాండలకు సంబంధించింది, క్రతువులకు సంబంధించింది. ఇప్పుడు నేను చెప్తున్న ఆస్పెక్ట్, అష్టవక్రుడు చెప్తున్న ఆస్పెక్ట్ అతి సాధారణమైంది, అతి సహజమైంది. భూమి మీద పుట్టిన మనిషి ఒక్కడే కాదు, జింక, పులి, చివరికి అమీబాతో సహా కర్మ చేస్తూనే ఉన్నాయి, కర్మ జరుగుతూనే ఉంది. ఇలాంటి ఇంకా బాగుంది, నీ ద్వారా కర్మ జరుగుతుంది. ఇప్పుడు అష్టావక్రుడు చెప్తున్న ఈ రకరకాల సూత్రాల సారమంతా ఇంతే. కర్మ జరుగుతూ ఉంది కర్తాభావనతో, కర్మ జరుగుతూ ఉంది కర్తాభావన లేకుండా. ఇంతే. ఈ రెండింటి మధ్యన తేడాని నువ్వు అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. నువ్వు చేయి కదిలించిన కర్మ, నువ్వు గ్లాస్ ఇటు నుంచి అటు పెట్టిన కర్మ, మెట్లెక్కిన కర్మ, మాట్లాడిన కర్మ, పడుకున్న కర్మ, ప్రతిదీ కర్మనే, కదలిక కర్మ అని గుర్తించు. సో కర్మ కర్త లేకుండా ఒకవేళ జరిగితే అదే ముక్తి, కర్మ కర్త సహితంగా ఉంటే అదే అహంకారం, అదే బంధం. సో అష్టావక్ర సంహిత యొక్క సారమంతా ఇంతే. ఏం జరిగినా చూడు, సాక్షివై, ఏమైనా చెయ్యి, కర్త లేకుండా బాత్కతం. సో అన్నీ చేస్తూ కర్త లేకుండా ఉండవచ్చు, ప్రతిదీ చేస్తున్నావు కర్త లేకుండా ఉన్నావు. ఒకడు ఏమీ చేయడం లేదు కానీ విపరీతమైన కర్తాభావంతో, అహంకారంతో అతను జీవిస్తూ ఉండవచ్చు. పుట్టిన పిల్లలు ఎంత ఆడుకుంటారో, ఎంత పరిగెడతారు, ఎంత ఎగురుతారు, ఎంత దుంగుతారు. జస్ట్ వాళ్ళు చేసే పనులకి డబ్బు రావట్లేదు కాబట్టి, పేరు ప్రఖ్యాతులు రావట్లేదు కాబట్టి మనం ఎప్పుడు ప్రత్యేక దృష్టితో చూడం. ఒక పిల్లవాడు పార్క్లో ఆడుకుంటున్నాడు, గెంతులు వేస్తున్నాడు, వీ డోంట్ గివ్ ఏ డ్యామ్, ఏదో ఆడుకుంటున్నాడు. అదే పిల్లవాడు స్టేజ్ ఎక్కి ఏదో ఊరికి ఇట్లా ఇట్లా చేతులు కదిలించిన అవార్డో లేకపోతే ఒక చిన్న ప్రైజ్ మనీ వచ్చిందనుకో, తల్లి ముద్దు పెడుతుంది, ఆ తర్వాత అతనికి చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, ఇట్లా ఛాతీ ఉప్పొంగుతుంది ఆనందంతో. అది నీ యొక్క మానసిక స్థితి. నిన్ను ఎలా చూసుకుంటావో, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అదే అందరిలో చూస్తావు, అందరితో అదే చేపిస్తావు కూడా. నేను ఊర్లో ఉన్నప్పుడు 2009 కొంచెం ముందు విపరీతంగా ఆడేవాడిని, పతంగులు ఎగిరేసేవాడిని, ఈత కొట్టేవాడిని. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు మిత్రులు వచ్చి ఆ శిశు మందిర్ పార్క్ దగ్గర గ్రౌండ్ దగ్గరకు వచ్చి, ఎందుకు అయ్య గారు ఇట్లా పిచ్చోడ్లాగా ఆడుకుంటున్నావు, ఏమైనా పని చేయొచ్చు కదా అంటే నేను అనుకునేవాడిని, వీళ్ళంతా ఎంత గుడ్డి వాళ్ళు అసలు. పతంగి నేనే తయారు చేశాను, దాని బద్దలు నేనే తెచ్చుకున్నాను, దాని దారం నేనే కొనుక్కొచ్చుకున్నాను, దాన్ని గాల్లోకి ఎగిరేసింది నేనే, ఇంత చేసినా ఏదైనా పని చేయొచ్చు కదా అంటున్నారు. నాకు అర్థమైంది జవాబు. నేను అందరితో చెప్పేవాడిని సరదాగా, జస్ట్ నేను చేసే పనికి డబ్బులు వస్తలేవు అంతేగా. ఇప్పుడు అభినవ్ బింద్రా ఉన్నాడు, తుపాకీ తీసుకుని కొడితే గోల్డ్ మెడల్ వచ్చింది ఒలింపిక్స్లో. అభినవ్ బింద్రా చేసిన పనికి నేను పతంగ ఎగిరడానికి ఏం తేడా ఉంది? టెండూల్కర్ బ్యాట్తో కొడితే స్ట్రైట్ డ్రైవ్ పోయింది. అదే ఒకవేళ అంతర్జాతీయ స్థాయి ఆట కాదు, దానికి డబ్బు రాదనుకోండి, అసలు మీరు దానికి వాల్యూ ఇస్తారా? సో కర్తాభావనతో ఉన్న కర్మలకి ఈ ప్రపంచంలో విలువ ఉంది, ఎందుకంటే అక్కడ అహంకారం యొక్క పరిపుష్టి జరుగుతుంది. కర్తాభావన లేకుండా చేసే ఏ పనిని ప్రపంచం అసలు పని అన్నది. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, ఈ ప్రాపంచికంగా పనికిరాని పని ఏది ఉందో అట్లా జీవించు, ఒక అనామకుడిగా జీవించు. ఈ ప్రజలు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆత్మారాముడిలా జీవించు, నీ ఆనందంలో నువ్వు రమించు అని చెప్తున్నాడు.
అక్కడి వైపు తీసుకెళ్లే మరొక అద్భుతమైన సూత్రమే ఇది. అష్టవక్రుడు జనకుడితో చెప్తున్నాడు, యస్యాంతః స్యాదహంకారో నా కరోతి కరోతి నా నిరహంకార ధీరేణ న కించిదకృతం కృతం. అంతఃకరణలో అహంకార అధ్యాస గలవాడు లోకం దృష్టిలో ఏమీ చేయని యోగి వలె కనిపిస్తాడు. కానీ మానసికంగా అన్ని ఆలోచిస్తూనే ఉంటాడు. హీ విల్ బి డూయింగ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే కర్తాభావన ఉండి పని చేస్తున్నప్పుడు పనులు కొన్నే ఉంటాయి, ముఖ్యమైన పనులు ఉంటాయి, చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచం అంతా దీనికి విపరీతంగా పనిచేస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు పే లిటిల్ మోర్ అటెన్షన్ టు అండర్స్టాండ్ దిస్. సో కర్తాభావన ఉన్నప్పుడు నీకు పనులు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, ముఖ్యమైన పనులు ఉన్నాయి, నువ్వు మాత్రమే చేయదగ్గ పనులు ఉన్నాయి. కర్తభావన లేనప్పుడు జస్ట్ పని ఉందంతే. నేను అమెరికా నుంచి బ్యాగ్ వేసుకొని వస్తున్నాను. అప్పుడే హైదరాబాద్లో దిగాను. అక్కడి నుంచి మళ్ళీ మహబూబ్నగర్ వచ్చాను సెకండ్ టైం. అప్పుడు ఎవరు నన్ను పికప్ చేసుకోవడానికి రాలేదు. థర్డ్ టైం అండ్ ఫస్ట్ టైం మా అన్న వచ్చారు. నేను రావద్దని చెప్పాను. అంటే ఇక్కడి నుంచి బాత్రూమ్ వెళ్ళడానికి, ఇక్కడి నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి, అమెరికా వెళ్ళడానికి నాలో ఏం తేడా లేదు. మీకు తేడా అనిపిస్తే మీరు రండి, బట్ నాలో ఏం తేడా లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. బస్ ఎక్కి విజయవాడ పోవడానికి, అమెరికా పోవడం నాలో ఏ మాత్రము తేడా లేదు. అక్కడ మనుషులు ఉన్నారు, ఇక్కడ మనుషులు ఉన్నారు, అక్కడ బిల్డింగులు, ఇక్కడ బిల్డింగులు. అక్కడ పోయి నా పని నేను చేసుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళింది నా పని నేను చేసుకుంటాను. ఇట్లాంటి ఒకానొక మానసిక స్థితిలో ఉన్న టైంలో నేను అమెరికా నుంచి వచ్చాను నా బ్యాగ్ వేసుకొని. అప్పుడే మా అమ్మ పెండెత్తుతుంది మహబూబ్నగర్లో. ఎత్తి ఆ తట్ట తీసుకుని వెళ్తుంటే నేను బ్యాగ్ అక్కడ అమ్మకిచ్చి ఆ పెండ తీసుకుని వెళ్ళాను లోపలికి. మా అమ్మన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు. అసలు నేను అమెరికాకి వెళ్ళొచ్చాను అని, అది చాలా గొప్ప అని అనుకునే లోపే నువ్వు దాన్ని ఎంత న్యూట్రల్ చేసావు తెలుసా. అసలు నువ్వు జస్ట్ పెండ ఎత్తుకోగానే అమెరికా పడిపోయిందన్నది. నేను ఎగ్జాక్ట్లీ నేను బ్యాగ్ మోయడము, పెండ తట్ట మోయడము ఒకటి. ఎందుకంటే మోసేవాడు మారడం లేదు. ఇదే తెలుసుకుంటున్నా, ఇదే తెలుస్తుంది నిరంతరం. నా ఆనందానికి కారణం అది. నేనేమైనా సాధించవచ్చు, సాధించకపోవచ్చు, అది ఇర్రెలెవెంట్. చాలా అద్భుతాలు సాధించిన వాళ్ళు, చాలా గొప్ప గొప్ప యాక్టర్స్, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, గొప్ప గొప్ప సింగర్స్, దే ఆర్ జస్ట్ డిసపియర్డ్. సరే, వాళ్ళంతా చేసి లతా మంగేష్కర్ అన్ని పాటలు. నీవేం చేస్తున్నావు వ్యక్తిగతంగా? సరే, ఆమె చాలా సాధించింది. ప్రత్యేకంగా నువ్వేమన్నా చేశావా? ఆమె సంస్మరణ సభ చేశావా? వాట్ ఈస్ ఇట్ యూ డిడ్? నథింగ్. ఓ ఇట్స్ ఎ గ్రేట్ లాస్ ఫర్ ద నేషన్. బాత్ ఖతం. పని ఏదైనా చేసేవాడు మారట్లేదు. అష్టవక్ర సంహిత అర్థమవుతుందని అర్థం. పనిని బట్టి చేసేవాడు మారుతున్నాడు, కర్తభావన దూరిందని అర్థం. సో అంతఃకరణలో అధ్యాస గలవాడు. ఈ పదం చాలా ఇంపార్టెంట్, అధ్యాస. నెక్స్ట్ మనం అధ్యాస యోగం గురించి మాట్లాడుకుందాం. ఆదిశంకర్ల వారి అధ్యాస అంటే యు హ్యావ్ ఫర్గాటెన్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ పట్ల నీకు ఎరుకపోయింది. దాని అర్థం అది. కానీ ఇక్కడ దీన్ని వాడిన ఫ్రేజ్ వల్ల అధ్యాస ఇక్కడ అందంగా ఉంది. అహంకార అధ్యాస అంటే అహంకారాన్ని నువ్వు కంప్లీట్గా మర్చిపోయావు, విస్మరించావు. సో అంతఃకరణలో అహంకారం లేనివాడు లోకం దృష్టిలో ఏమీ చేయని వాడి వల్లే కనిపిస్తాడు. కానీ మానసికంగా అన్నీ చేస్తూనే ఉంటాడు. కర్మ ఆగదు. ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ. అదే నేను ఫస్ట్ చెప్పిన మాట. కర్మ ఆగదు. కర్మ చేయవలసింది, కర్మ జరగవలసిందే. ఇక్కడ ఒకే ఒక్క రూపాంతరం ఏం జరిగింది అంటే కర్మని అకర్మను చెయ్యి, కర్తను అకర్తను చెయ్యి. ఇంతే నువ్వు చేయవలసింది. ఇంకా చెప్పాలంటే డూ ఎవ్రీథింగ్ వితౌట్ డూయర్. ఆధ్యాత్మిక సారం అంతా ఇంతే. ఇప్పుడు నీలో
ఎన్నో చేసావు కానీ డూయర్ లేడు. వెరీ గుడ్. అంటే నేను చేశానన్న భావన లేదు. ఒకడు ఒక్కటే చేశాడు కానీ లైఫ్ అంతా చెప్పుకుంటున్నాడు. డూయర్ ఉన్నాడు సజీవంగా. 100 పనులు చేసిన డూయర్ ఉన్నాడు, ఒక్క పని చేసి చెప్పుకున్న డూయర్ ఉన్నాడు. డూయర్ ఎగ్జిస్ట్. డూయర్ కి మహజూద్గి హై. సో ఎవరైతే అహంకారం ఉన్నాడో వాడు రకరకాల ధ్యానాలు చేస్తాడు, సమాధి కోసం ట్రై చేస్తాడు. నేను కదలకుండా కూర్చుంటాను అంటాడు. ఈరోజు ఏదేమైనా 3 hours కూర్చోవలసింది అంటాడు. ఇదంతా అహంకారపు చేష్ట. రకరకాల నియమాలు పాటిస్తాడు, నిష్ఠుడు. అది ముట్టుకోవద్దంటాడు, ఇది ముట్టుకోవద్దంటాడు. అతను తన్ను తాను బంధించుకుంటున్నాడు. నిరహంకారం అంటే ఏమీ లేదు, కర్తాభావన వీకిందంతే. ఇప్పుడు ఇంతమంది ఈగో 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 అని ఎన్ని పుస్తకాలు చదివారు నేను 2009. నాకు ఒక్క ముక్క అర్థం కాదు. ఏమేమో చెప్తున్నారు, పిచ్చి పిచ్చి మాట్లాడి చెప్తున్నారు. ఒక్కడు కూడా చెప్పలేదు నాకు ఇట్లా. కర్తాభావన లేకపోతే ఈగో ఉండదబ్బా. అదే ఈగో లేని స్థితి. నిద్ర ఈగో లేని స్థితి. ఎందుకు? కర్త లేడు కాబట్టి. సంపూర్ణ సమాధి అంటే మెలకువలో ఒక సజీవంగా ఎరుకతో కలిగి ఉన్నావు, లేకపోతే చైతన్యానివే నువ్వు నిష్కామ కర్మ చేస్తున్నావు. అది నిరహంకార స్థితి, కర్తాభావన లేని స్థితి. ఎంత సింపుల్ ఉంది విషయం, ఎంత సింపుల్గా ఉంది అసలు. కట్చిఫ్తో మూతి తుడుచుకున్నట్టుంది, అంత సింపుల్గా ఉంది. ఎవ్వడు చెప్పలేదు నాకు. ఏందేందో చెప్పారు. శ్వాస నిలబెట్టు, అట్లా చేయి, ఇట్లా కాంతి వస్తుంది, ఇట్లా లేస్తుంది. ఒరే రామా, ఆధ్యాత్మికతను బొందబెట్టారు కదరా అందరు కలిసి. ఏమేం చెప్తున్నారు అసలు? ఈ జనాలు వస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. అసలు వినేవాళ్ళకి తెలియదంటే వాళ్ళది ఓకే, తెలిసిన వాళ్ళు అసలు వీళ్ళకి తెలుసా? అసలు చిన్న విషయాన్ని చెప్పడానికి, సూత్తో పోయేదానికి గొడ్డలి అక్కడి నుంచి ఏమో చేస్తున్నారు. నాకు కొన్ని సంవత్సరాలు వృధా అయింది రాంగ్ పర్సన్స్ వల్ల. నాకు ఎవడన్నా అష్టవక్రులు లాంటి వాడు తగిలింటే ఎంత బాగుండేది. అసలు తగలలేదు నాకు. ఎంత అన్వేషించినా, ఎన్ని గోడలు గుద్దుకున్నా, ఒక్కడన్నా సూటిగా చెప్పాడా? నెత్తి మీద ఏదో పెట్టుకొని చేయాలి, ఇలా కూర్చోవాలి, ఈ వేలే గెలవాలి ధ్యానం చేయాలంటే. ఇట్లాగా కూర్చోవాలి, పద్మాసనం వేసుకుంటేనే వస్తుంది ముక్తి. కూరగాయలు తింటలేవో అయితే రాదు. ఖచ్చితంగా చీకటి గది ఉండాలి. అరే నువ్వు స్నానం చేయకుండా చేస్తున్నావు మెడిటేషన్. ఇదంతా భాడ్కోజోలు, ఇదంతా అబద్ధం. జస్ట్ కర్త లేకుండా నువ్వు పని చేస్తున్నావు లేదా చెక్ చేసుకో. బాత్ ఖతం. నువ్వు 1,00,000 సంవత్సరాలు ధ్యానం చేయబ్బా, కర్త ఉంటే ఏం లాభం? నేను చేస్తున్న ధ్యానం బాత్ ఖతం హోగే. సరే నువ్వు ఫేమస్ మెడిటేటర్ అయితేవేమో, పెద్ద స్వామీజీ అయితేవేమో, మాకేం సంబంధం? ఆధ్యాత్మికతకి ఏం సంబంధం? ఇక్కడ ఫేమస్ అవడము, ఎక్కువ మందికి పరిచయం కావడము, నువ్వు ఎఫెక్టివ్ చెప్పడం కాదు, నీలో జరిగే అంత పరివర్తన ఏమిటి అది ఇంపార్టెంట్. ఈ క్షణం జీవితకాలం రకరకాల పనులు చేస్తూ అనామకుడిగా మరణించింది ఏమి కాదు. డోంట్ టేక్ లైఫ్ టూ సీరియస్. కుछ ఫరక్ నే పడతా. సరే గుర్తించేవాడు గుర్తిస్తున్నాడు అనుకో. ఇప్పుడు నేనే ఉన్నా యూట్యూబ్లో ఏదో నాకు తోచింది చెప్తున్నా, 10 మంది గుర్తించారనుకో, అది వాళ్ళ ఇంటెలిజెన్స్. నేను గుర్తింపు కోరుకోవట్లే. 2 వేరే వేరే రకాలు. కర్తాభావం ఉంటే నేను గుర్తింపు కోరుకుంటాను, గుర్తింపు కోసమే ఏదో చేస్తాను, గుర్తింపు కోసమే మాట్లాడతాను. నా వేషధారణ ఎవ్రీథింగ్ గుర్తింపు కోసమే ఉంటుంది. అదంతా పనికిరాని నీచమైన విషయం గుర్తింపు కోరుకోవడం అనేది. నువ్వు చేస్తూ పో. ఎవరన్నా గుర్తిస్తే గుర్తిస్తారు, అప్పుడు వాడి ఇంటెలిజెన్స్ అది అతన్ని గౌరవించాల్సిన విషయం. నేనేదో ఆడుకుంటూ ఉంటే అతను గుర్తించాడు. ఇదిలా ఉంది, ఒక అందమైన గులాబీ బ్యూటిఫుల్గా విరబూసింది రోడ్డు పక్కన, నువ్వు గుర్తించావు. గులాబీ నీవు గుర్తిస్తావు, నీ బోడి గుర్తింపు కోసం విరబూయలే. ఆధ్యాత్మికత జస్ట్ ఉల్టా పల్టా. సో కర్మని అకర్మని చేయి, కర్తని అకర్తని చేయి. సో కర్మ నీలో నిశ్చలత్వాన్ని తీసేస్తుంది. అంటే ఒకవేళ కర్తాభావన ఉంటే, కర్మ కర్తాభావన లేకపోతే అంతులేని నిశ్చలత వైపు వెళ్తావు. ఎందుకంటే డిస్క్రిమినేషన్ పోయింది. ఈ వర్క్ చేస్తే గొప్ప, ఆ వర్క్ చేస్తే గొప్ప కాదనే భావం పోయింది. నేను చిన్న కథ విన్నా. ఒక జెన్ మాస్టర్ పెయింటింగ్ వేస్తున్నాడు, కర్తాభావన పోయింది. కర్తాభావన పోతే మీ లైఫ్ ఉల్టా పల్టా అయిపోతుంది. మీ కెరియర్ని మీరే బొందబెట్టుకుంటారు యాక్చువల్గా. సో నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, అష్టావక్ర సంహిత వినండి. నిజంగా అష్టావక్ర సంహిత యొక్క మూలాన్ని మీరు పట్టుకోవద్దు. పట్టుకుంటే జీవితం నాశనం అయిపోతుంది ఇన్ ఎ డిఫరెంట్ వే. ఈ ప్రాపంచికపరమైన గుర్తింపు నుంచి బయటపడతారు మీరు. సో ప్రాపంచికపరమైన గుర్తింపులో కిక్కుంది.
ఒక జబర్దస్త్ స్టార్ కూడా ఇట్లా చేయలేపుతాడు, ఇట్లా అద్దాలు పెట్టుకుంటాడు, 100 మంది చూస్తే థ్రిల్ అయిపోతారు. టీవీ ఛానల్స్లో వాళ్ళు, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడేటప్పుడు నేను ఆశ్చర్యపోతాను. అంత వేరే వాళ్ళ ప్రస్తావన, అంత డబ్బు ప్రస్తావన, అంత చిన్న చిన్న స్టూపిడ్ డిస్కషన్స్ ఉంటాయి. బట్ పీపుల్ లైక్ ఇట్. అన్ని తుమ్మ చెట్లు. నేను చిన్న కథ విన్నా. ఒక జెన్ మాస్టర్ ఉంటాడు, కర్తాభవన పోయింది, పెయింటింగ్ వేస్తుంటాడు. చాలామంది అతను పెయింటింగ్ వేస్తూ చూడడానికి వస్తారు. కానీ చిన్నపిల్లవాడికి ఏం తెలుసు? సో జెన్ మాస్టర్ అలా వెళ్ళి నీళ్లు దాగొచ్చే లోపు ఈ చిన్నపిల్లవాడు పరిగెత్తుకొని వచ్చి ఆ పెయింటింగ్ మీద తన చేతులకు రంగు పులుముకొని ఏదో గీస్తుంటాడు. అప్పుడు జెన్ మాస్టర్ వచ్చిన తర్వాత అప్పటికే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు భయపడుతుంటారు. జెన్ మాస్టర్ ఏమంటాడు, ఆ పిల్లవాడిని తిడుతుంటాడు. అప్పుడు జెన్ మాస్టర్ అంటాడు, డోంట్ స్కోల్డ్ హిమ్, డోంట్ స్కోర్న్ హిమ్. నేను అతను ఉన్న స్థితి ఒక్కటే. మీరంతా పెయింటింగ్ చూస్తున్నారు, మీరు అసలు చూడవలసింది పెయింటింగ్ని కాదు, స్థితిని. నన్ను చూడండి. కర్తాభావన లేకుండా చేయడం. కర్తభావన లేకుండా అతను చేస్తున్నాడు, నేను చేస్తున్నాను, చూడు మళ్ళీ ఏం జరుగుతుందో. అతను వేయాలనుకున్న పెయింటింగ్ అంతా మారిపోయింది, కానీ ఏ బాధ లేదు. హీ కంటిన్యూడ్ అగైన్. మళ్ళీ కాసేపట్లో నువ్వు ఇంకొక షేప్ తీసుకొస్తావు. ఆకాశంలో ఎన్ని ఆకారాలు మారుతున్నాయి. ఆ తర్వాత అష్టవక్రుడు ఏం చెప్తున్నాడంటే, జస్ట్ నిశ్చలంగా, నిష్కల్మషంగా ఇంతవరకు చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సూత్రంలో అసలు ఎంత విరోధాభాష్యమైన మాట చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ సరిగ్గా ఆ స్థితిని అనుభవిస్తే తెలుస్తుంది. ఎస్, అష్టవక్ర ఈజ్ రైట్, అందులో ఏ సందేహం లేదు. అష్టవక్రుడు చిన్నకుడితో ఏమంటున్నాడు, నోద్విగ్నం నచ సంతుష్టం ఆకర్తృస్పందవర్జితం నిరాశం గత సందేహం చిత్తం ముక్తస్య రాజతే. ఇవన్నీ మామూలు చిన్న చిన్న పదాలు, కానీ ఆటంబాంబులు ఇవన్నీ. ఒక్కొక్క పదాన్ని చెక్ చేసుకుంటే పిచ్చెక్కుతుంది నీకు. ధ్యానం అంటే అదే. ఊరికి కళ్ళు మూసుకొని థాట్ ప్రాసెస్ని గమనించడం. నిన్న ఎవరో ఒక మాస్టర్ చెప్తుంటున్న పేరు ఎందుకు, ధ్యానం చేస్తూ ఉండాలి, లైఫ్ అంతా చేస్తుండాలి, లైఫ్ అంతా సాధన చేస్తూ ఉండాలి, ఎంత సాధన చేస్తే అంత తెలుసుకుంటా. ఎంత అబద్ధం అది. అదేమన్నా పిహెచ్డీలో నువ్వు చదివే పుస్తకాలు ఎక్కువ తెలుసుకోవడానికి. ఒక్కటి తెలుసుకో, కర్త లేడు, బాధ్యత. ఎక్కువ తెలుసుకోవాలని ఎవరైతే చెప్తున్నారో దే ఆర్ ఆల్ మిస్లీడింగ్. నిన్ను మోసం చేయడానికే వచ్చారు. దే ఆర్ ఆల్ ద ఇంపోస్టర్స్. బివేర్ ఆఫ్ ది స్కామ్స్టర్స్. సో నోద్విగ్నం నచ సంతుష్టం ఆకర్తృ స్పందవర్జితం నిరాశం గతం సందేహం చిత్తం ముక్తస్య రాజతే. ఎంత అద్భుతమైన సూత్రం అది. జీవన్ముక్త పురుషుడు కర్తృత్వరహితుడు, సంకల్పరహితుడు, వికల్పరహితుడు, ఆశారహితుడు, సందేహరహితుడు, సంతుష్టిరహితుడు కూడా. ఆ మహర్షి చిత్తంలో ద్వేషం లేదు, సంతోషం లేదు, పరమానందం లేదు. ఓన్లీ పరమానందం ఉంది, ఆనందం ఉంది. సంతోషం, ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, తృప్తి, సంతృప్తి. ఈ పదాల యొక్క తేడా తెలుసుకోవాలి మీరు. నేను చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడాను. ఇప్పుడు ఊరికి చూచాగా ఒక్క మాట చెప్తాను. సో జ్ఞానికి ఇలాగూ ఉద్విగ్నత లేదు. ఎందుకు ఉద్విగ్నత లేదు? సాధించే లక్ష్యాలన్నీ బీకినాయి, నేను అందరి దృష్టిలో ప్రత్యేకం కనబడాలన్న ఆలోచన పోయింది. ఇంకా ఉద్విగ్నత ఎందుకుంటుందబ్బా? నీకు ఎగ్జైట్మెంట్ ఎందుకుంటుంది చెప్పు? ఉండనే ఉండదు. సో అష్టావక్రుడు చాలా కరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, నాలో ఏ ఉద్విగ్నత లేదు. ఊరికే అప్పుడప్పుడు ఎవరైనా నేను చూపిస్తే నటిస్తా, వావ్ అని. ఉత్తదే అబద్ధం. ఉద్విగ్నత అవసరం లేదు. మనసుకు ఆస్తమ రావడం లాంటిది ఉద్విగ్నత అంటే. యు ఆర్ అన్నెసెసరీలీ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు సంథింగ్ అండ్ దట్ యాక్చువల్లీ కాజింగ్ దిస్ ఎగ్జైట్మెంట్. సో ఉద్విగ్నత అవసరం లేదు. ఇప్పుడు ఎవరన్నా ఆస్కర్ అవార్డు ఇస్తున్నారు, అప్పుడు ఉద్విగ్నం నీలో వస్తుంది. ఎందుకు? ప్రపంచమంతా దాన్ని స్పెషల్గా చూస్తుందో, స్పెషల్ మూమెంట్. అన్ని కెమెరాలు అటువైపు ఉన్నాయి, అన్ని కెమెరాలు నీ వైపు చూస్తున్నాయి. నీలో కర్తభావన
హఠాత్తుగా జాగృతమైంది. నేను స్పెషల్ అయింటా, లేకపోతే ఇంతమంది ఎందుకు చూస్తున్నారు, గుండె గుబ్ 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 అని కొట్టుకుంటుంది, ఉద్విగ్నత వచ్చింది. సో నీలో లక్ష్యం పోగానే ఉద్విగ్నత వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనున్న నాకే లక్ష్యం లేదు, ఎప్పుడు అదే డిస్కషన్ వస్తుంది స్టూడియోలో. అప్పుడప్పుడు అంటారు మరి ఎప్పటిదప్పుడే. నాకు ఎంతమంది చెప్తారు లెట్స్ ప్లాన్, నో మోర్ ప్లానింగ్. అలా జరిగిపోతుంది అంతే. ప్లాన్ అయినంత మాత్రం నాకు జరుగుతుందా ఏమిటి? సరే, ఇది అర్థమైంది, ఉద్విగ్నం లేని స్థితి ఉంది. కానీ అష్టావక్రుడు చెప్తున్నాడు కర్త లేని స్థితి ఉంది, స్పందన లేని స్థితి. అందరూ స్పందన గురించే మాట్లాడుతున్నారు. స్పందన లేని స్థితి అంటే మనసులో అలజడి లేని స్థితి. స్పందన అంటే శారీరక స్పందన లేకపోవడం కాదు, మనసులో యు ఆర్ సో కామ్ అండ్ క్వైట్. నిరాశ లేని స్థితి అంటే ఆశనే లేకపోతే నిరాశ ఎందుకు ఉంటుంది? సందేహం లేని స్థితి. నేను ఈ మధ్య చాలాసార్లు చెప్పాను, మేబీ ఇప్పుడు నేను ఒక ఫ్రేజ్ వాడుతున్నప్పుడు, ఇది మొదటిసారి చెప్పబడ్డదంటే జనాలు ఫీల్ అవుతున్నారు, అఫెండ్ అవుతున్నారు. ఎందుకు ఇంత స్టూపిడిటీ? అది అహంకారంతో చెప్తున్నది కాదు, నేను కాబట్టి అని చెప్తున్నది. మొదటిసారి మీ నోటీస్కి తెస్తున్నా అని చెప్తున్నా. ఇప్పుడు ఓన్లీ అయాన్ రాడ్ చెప్తేనే గ్రేటా? రాజమౌళి ఏదైనా చేస్తేనే గ్రేటా? అరే కామన్ మ్యాన్, నీకు అందుబాటులో ఉన్న ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని తప్పుగా తీసుకుంటారు. ప్రతిదాన్ని చులకన చేయడం మాత్రమే జీవితం యొక్క పరమార్థమా? నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తున్న విషయం కొత్తగా చెప్పబడుతున్నది. ఈ ఒక్క స్టేట్మెంట్ జ్ఞానోదయం అంటే ఏమిటి? ఈ జవాబు మీరు రాసి పెట్టుకోండి. నీ పరంగా నీకే సందేహాలు లేని స్థితి. ఇది పుస్తకంలో దొరకదు, అదే చెప్తున్నా. దొరికేదైతే వేరు, డీమార్ట్లో దొరుకుతుందని చెప్తుడు, దొరకవు కొన్ని. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు సెర్చ్. తల గోడ గుద్దుకోవాలి, కొన్ని విషయాలు అర్థం కావాలంటే. ఏమనుకున్నావు? సో ఉద్విగ్నము లేదు, కర్త లేడు, తద్వారా కర్మ లేదు, స్పందన లేదు, నిరాశ లేదు, సందేహం, ఇవన్నీ ఓకే. ఇక్కడ సంతోషం లేని స్థితి అని, సంతుష్టం లేని. సో సంతోషం అంటే ఏందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు సంతోషం ఉంది, ఆనందం ఉంది. లాస్ట్లో అష్టావక్రుడే చెప్తున్నాడు సంతోషం లేదు, ద్వేషం లేదు, ఉన్నదంతా పరమానందము, ఆత్మానందమే అంటున్నాడు. సంతోషం లేదు, మరి పరమానందం లేదంటే అది తప్పు అయిపోతుంది. పరమానందం అన్నది వేరే వాడి యొక్క సంబంధం లేకుండా నీలో జనించేది అని. సంతోషము వచ్చిపోయే విషయాల మీద ఆధారపడుతుంది. ఉద్యోగం వస్తే సంతోషము, బంధువులు వస్తే సంతోషము, కొత్త బట్టలు వేసుకుంటే సంతోషము, వర్షం వస్తే సంతోషము, మీసం మొలిస్తే సంతోషం, ఒక అమ్మాయి కన్ను కొడితే సంతోషం, రకరకాలుగా సంతోషం. మళ్ళీ అట్లనే అమ్మాయి నీ ఫోన్ ఎత్తకపోతే బాధ, వచ్చేవాళ్ళు వెళ్ళిపోతుంటే బాధ, వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా సామాన్ తీసుకపోతే బాధ, ద్వేషం. సో వచ్చిపోయే విషయాల మీద సంతోషం ఆధారపడుతుంది. ఇట్ ఈస్ కండిషనల్, సాపేక్షానికి సంబంధించింది, అండ్ రెసిప్రోకల్ ఆల్సో. కానీ ఆనందం అట్లా కాదు, బయట నుంచి ఏమి రావట్లేదు, సడన్లీ యు ఆర్ హ్యాపీ. నీ శరీర మనో స్థితుల యొక్క ఇంటిగ్రిటీ వల్ల నీలో ఆనందం పుడుతుంది. ఆనందం హఠాత్తుగా ఒక ఇన్సైట్ లాగా పుడుతుంది. ఈ సంతోషం అనేది కాస్త ఉద్విగ్న స్థితి కలిగి ఉంటుంది. ఎగురుతావు, గంతులేస్తావు, ఏ అంకుల్ వచ్చారు, సంథింగ్ ఈజ్ కమింగ్. ఆస్కర్ రాగానే కేకలు వేస్తారు, మిస్ ఇండియా రాగానే కేకలు వేస్తారు, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ రాగానే చప్పట్లు కొడతారు, కన్నీళ్ళు వస్తాయి. ఇదంతా బక్వాస్, బికాజ్ యూ హ్యావ్ గివెన్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ఇట్. అంతే. అలా ఉండొద్దని నేను అనట్లే, విషయం అర్థం కాక అట్లా ఉంటున్నారు వాళ్ళు, అంతకుమించి ఏమీ లేదు. అదేం గొప్ప కాదు, అదొక వ్యాధి. నువ్వు ప్రశాంతంగా తీసుకో, ప్రశాంతంగా ఇవ్వు, నీకు నువ్వే ఇస్తున్నావు అని గుర్తిస్తున్నప్పుడు ఇప్పుడు ఎడమ చేయి నుంచి కుడి చేయికి ఇచ్చావు, ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది? ఎందుకంటే అప్పుడు ఏమంటావు, నా చేతితో నాకే ఇస్తున్నావు, ఏముందబ్బా. ఎగ్జాక్ట్లీ, సమస్త విశ్వం ఒక శరీరం అని గుర్తించు, అష్టావక్రుడు అర్థమవుతాడు. సో సకారణ సంతోషం అది ఉద్విగ్నతకి, అకారణ సంతోషం ఆనందం అన్నమాట. ఇంకా దీన్ని ఇట్లా చెప్పుకోవచ్చు, తాత్కాలిక సంతోషం అనేది, తాత్కాలిక ఆనందం సంతోషం, శాశ్వత సంతోషమే ఆనందం. ఇట్లా కూడా తెలుసుకోవచ్చు. సో అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు సంతోషం లేని స్థితి అంటే, సంతోషం అంటే వచ్చిపోయే విషయాల ద్వారా సంతోషపడకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందే స్థితి ఉందని చెప్తున్నాడు.
ఇప్పుడు ఉదాహరణకు ఊరికి అనారోగ్యం వస్తూ 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 ఉందనుకో, పోతూ ఉందనుకో, నీకు ఆరోగ్యం తెలుస్తూ ఉంటుంది. అసలు అనారోగ్యమే రాని వాడికి ఆరోగ్యం తెలిసే అవకాశం లేదు. అది స్థిరపడుతుంది. ఇట్స్ స్టేట్. ప్రకృతి యొక్క మూల స్థితిలో ఆరోగ్యం ఉంది. ప్రకృతి యొక్క మూల స్థితిలో పొల్యూషన్ లేదు. ఒకసారి చూడండి, అమెజాన్ ఫారెస్ట్లో ఏమైనా ఉండొచ్చు, పొల్యూషన్ ఉండదు. అక్కడ విషం కూడా ఉండొచ్చు, పొల్యూషన్ ఉండదు. విషం కూడా అంతటా ఉండదు. ఒక చెట్టులో, ఒక ఆకులో, ఒక కాయలో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళొద్దు అంతే. సో లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. నీలో ద్వంద్వం పోవాలి. జీవన్ముక్త స్థితి అంటే ద్వంద్వం వెళ్ళిపోయింది. ద్వంద్వం వెళ్ళిపోగానే నీలో చాలా రుగ్మతలు వెళ్ళిపోతాయి. నువ్వు అనుభవిస్తే రకరకాల బాధలకు అన్నిటికీ కారణం ద్వంద్వం, నీవు నేను అన్న భేదభావం. సో ఇప్పటి వరకు ప్రపంచంలో జరుగుతున్న రకరకాల ధ్యాన పద్ధతుల మూలంలో లిబరేషన్ మాత్రం లేదు. ఇదొక్కటి మీరు నేను అనామకుండే ఉండొచ్చు, కానీ సత్యం చెప్తున్నా. నేను చెప్పినందుకు నమ్మొద్దు, మళ్ళీ గొర్రె కావద్దు, దానిలోకి ఎంక్వైరీ చేయి. ఎన్నో చెప్తున్నారు ధ్యానం పేరు మీద. ఒక్కటి తెలుసుకో, కర్త లేకుండా ఉంటుంది బాధకథం. కర్త లేకుండా నువ్వు రోజులో చాలా సందర్భాల్లో ఉంటున్నావు, అది గుర్తించు, దాన్ని ఎక్స్టెండ్ చేయి. బాధకథం నేను చెప్పినా కదా, ఒక చిన్న ఇప్పుడు ఆశ్రమాలు లేకపోతే ఈ పెద్ద పెద్ద సభలు లేకపోతే ఈ గంభీర ధ్యానాలు, నేను ధ్యానానికి అగ్నిస్ట్. నిజమైన ధ్యానం వేరే ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, దిస్ ఇస్ ప్యూర్. ధ్యానం చేయడం వేరు, ధ్యాన స్థితి వేరు. చేసినంత వరకు ధ్యానము లేదు. ధ్యానం అర్థమైందా? చేయడము లేదు. పోనీ ఇదని అర్థమైందా? కర్తాభావన పడిపోవలసిందే. నేను చేస్తున్నా అంటేనే అలసట. నువ్వేం చేస్తలేవు ఇక్కడ. నీ ద్వారా ఈ క్షణం నేను ఇట్లా ఫోన్ పట్టుకొని రికార్డ్ చేస్తున్నా. ఈ ఫోన్ కంపెనీ వాడు ఇందులో భాగస్వామి, ఎయిర్టెల్ నెట్వర్క్ భాగస్వామి, ఇందులో రికార్డింగ్ ఆప్షన్ ఉంది, అది భాగస్వామి. నేను మాట్లాడుతున్న బాలాజీ మౌనం కూర్చున్నాడు, వాడు పరోక్ష భాగస్వామి. ఈ ఇల్లు కట్టిన వ్యక్తి భాగస్వామి. అక్కడ టైసన్ వంట చేస్తున్నాడు, మా మీద పని చేసుకుంటుంది. తద్వారా నేను అయిపోగానే నేను ఏమిటని ఆలోచించకుండా నా జీవితాన్ని వాళ్ళు సేఫ్గా ఉంచుతుంది. వాళ్ళంతా పరోక్ష భాగస్వాములు. ఎవ్రీథింగ్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ యువర్ మూమెంట్. తద్వారా కర్త ఎక్కడ? నువ్వెక్కడ చేస్తున్నావు బే? గుట్లేగాడివి నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తలేవు ఇక్కడ. జస్ట్ నువ్వు కర్తాభావన క్రియేట్ చేసుకుంటున్నావు అంతే. నేను చేస్తున్నా, ఇదే అబద్ధం. అంతా కలిపి నీ ద్వారా సూదిలో నుంచి దారం నీ సూదిలో పెట్టేలా చేస్తుంది. అంతా కలిపి సమస్త విశ్వం కలిస్తే ఒక సూదిలో దారం దూరుతుంది, తెలుసా? ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇంటెలిజెన్స్ ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్పి బాయ్ చెప్తా. సూదిలో దారం దూరాలి నీ ద్వారా అంటే సమస్త విశ్వం కోఆపరేట్ చేయాలి. ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. సమస్త విశ్వం కలిస్తేనే ప్రతి పని జరుగుతుంది, ప్రతి కదలికలో సమస్తం ఉంది అని గుర్తించడంతోనే కర్తాభావన యొక్క అంతర్ధానం జరుగుతుంది. యు ఆర్ నాట్ అలోన్ హియర్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ మిస్టరీ. నువ్వు ఒక అద్భుతమైన ఒక దృగ్విషయంలో భాగస్వామి, ఒక రహస్యంలో భాగస్వామివి, ఒక అకారణ కదలికలో భాగస్వామివి, అనిర్వచనీయమైన అస్తిత్వంలో నువ్వు భాగస్వామివి. రకరకాల విషయాల్లో నువ్వు భాగస్వామి. నీదంటూ ఏమి లేదు ఇక్కడ. ప్రపంచంలో ఉన్నందుకు ఒక ఉద్యోగం చేస్తావో ఏదో చేస్తావు, చెయ్యి బై కరో, కానీ కర్తాభావన క్రియేట్ మాత్రం చేసుకోకు. చివరిగా ఈ మాట అంటే మంచి కిక్ ఉంటుంది. నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నా. మీ అందరి కాళ్ళు మొక్కుతా, అన్నీ చేయండి, కర్తాభావన తీసేయండి. అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇక్కడి నుంచి నా కాళ్ళు కూడా నేను మొక్కుంటున్నా. రీసరస్ వాయిస్.